హలో నమస్తే, వెల్కమ్ టు విలేజ్ కల్చర్ షో. ఈరోజు అజ్జ సంతలో గురువారం, డేట్ వచ్చేసి 20. చూడండి ఎద్దులు. ఇప్పుడు అడుగుదాం రేటు ఎంతనో, వాళ్ళ వివరాలు కనుక్కొని మీకు చెప్పబోతున్నాం. ఎట్టాడు ఎద్దులు, రైతా లేకుంటే వ్యాపారమా? చూడండి బ్యాక్ సైడ్ అయితే బాగున్నాయి. మొత్తం వివరాలు అడిగి చూద్దాం. వర్షం రైతు నీ పేరేం పేరా? లక్ష్మణ. ఎవరు? బింగదొడ్డి. ఎంతగా అమ్మాలనుకుంటున్నారు? ఇది లచ్చ పైన. ఎన్ని పళ్ళు వేసినాయి దీనికి? ఇది 6 బండ్ల, అది 4 బండ్ల. వ్యాపారమా లేకుంటే రైతేనా? ఎన్ని సంవత్సరాలు సేద్యం చేసినాయి ఇక్కడ? సంవత్సరం. ఎద్దు బండ్ల లేకుంటే గెడమ? 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు గెడము బండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి గెడము బండి పొద్దు గ్యారంటీ అంటున్నాడు రైతు. లాస్ట్ ఫైనల్ ఎంత చెప్తున్నాను? లక్ష 10. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే రైతు లక్ష 10 అయితే చెప్తున్నాడు లాస్ట్ ఫైనల్. చూడండి ఒకసారి, ఇది 6 బండ్ల, అది 4 బండ్ల. ఒక సంవత్సరం సేద్యం చేసినాయంటే మంచి దగ్గర. ఇప్పుడు ఫోన్ నెంబర్ అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అన్నా ఫోన్ నెంబర్ చెప్పనా? తెలియదా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే రైతు సెల్ లేదంట, ఊరికి పోయి కనెక్ట్ అయ్యి ఫోన్. ఫ్రెండ్స్ విలేజ్ కల్చర్ షో. చూడండి ఫ్రెండ్స్, భుజాల వల్ల కింద కాళ్ళకి తోక వచ్చేసి ఇక్కడ అయితే సంతలో ఉన్నాం ఈరోజు మార్నింగ్. ఇప్పుడు వివరాలు అడిగి తెలుసుకుందాం. తెలిసి మీకు చెప్తాను. కింద లింక్ ఇస్తాం ఫ్రెండ్స్, ఫోన్ నెంబరు వాళ్ళ. చూడండి భుజాలు అయితే బాగున్నాయి. ఎన్ని పళ్ళు వేసినా అడిగి తెలుసుకుందాం. ఎవరన్నా మీ పేరన్నా? సుదర్శనం. ఎవరి నుంచి వచ్చినావు? నీలపల్లె. వ్యాపారమా రైతా? వ్యాపారమే. ఎన్ని పళ్ళు వేసినాయి దీనికి? 4 బండ్లు. ఎన్ని సంవత్సరాలు సేద్యం కొట్టింటాయో? 2 సంవత్సరాలు సేద్యం చేసి ఉంటాయి. రేట్ అయితే చెప్తున్నారు? 1,40,000. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే 1,40,000 అయితే చెప్తున్నాడు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, పక్కన ఉన్న బిల్ కొట్టండి ఫ్రెండ్స్. లాస్ట్ ఫైనల్ ఎంత చెప్తున్నాను? 1,30,000 అయితే ఇస్తావు. చూడండి ఫ్రెండ్స్, రైతు అయితే 1,30,000 అయితే ఇస్తున్నాడు అంటున్నాడు. నచ్చినట్టయితే లైక్ చేయండి. పని అయితే గ్యారంటీ అన్నాడు రైతు. బండి గిడమా? బండి కానీ గిడం కానీ మీ ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్తా, చెప్పనా? 970 970 24 8 2 1 20. ఓకే ఫ్రెండ్స్, చూడండి బాగున్నాయి అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే బాగా ఊలాడుతున్నాయి. చిన్నప్పటి చేస్తున్నాడు, మళ్ళా అక్క ఆలకు వచ్చినావు. బీట్ చేసినాక మళ్ళీ ముందరికి పోవాలి, కానీ మళ్ళీ ఎందుకు వస్తే అట్లా
ఇక్కడ సింగిల్ ఇది లేవు. భుజాలు వచ్చేసి ఇలా ఉన్నాయి. కాళ్ళ కింద అందులోకి వచ్చేటాయి. పొద్దున్నే ఏది చెప్తావు కట్టబట్టుకో ముందర. మీ పేరు తాత? చిన్న కరప. ఎవరి నుంచి వచ్చినావు తాత? మల్లకల్. ఎంత చెప్తున్నావు దీనిలో రేట్లు? 120. దీని రేటు 50,000. పల్ల దూడలు లేకుంటే పల్లెలేనా? ఏం పల్లెలే. దీనికి కూడా ఏం పల్లెలే. ఇవి లాస్ట్ ఫైనల్ ఎంత చెప్తున్నావు తాత? 1కి 110కి అయితే ఇస్తావు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే రైతు 110 లోపలైతే ఇస్తా అంటున్నాడు. అది 40 పైన అయితే ఇస్తావు. చూడండి ఫ్రెండ్స్, అదైతే 40 పైన అయితే ఇస్తా అంటున్నాడు. దీనిలో ఏమంటారు? ఒంగోలు గిత్తలా లే వ్యాపారం రైతు? వ్యాపారం. మీ ఫోన్ నెంబర్ అయిపోయింది? 970 44 82 962. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇక్కడ 5 సంతలో ఉన్నాం. చూడండి ఒకసారి. అయితే సంతలో అయితే బాగా ఘనంగా జరుగుతుంది ఈరోజు ఫ్రెండ్స్. గురువారం వచ్చేసి డేట్ 20. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉన్నాయి. ఇప్పుడు రైతుని అడుగుదాం, వివరాలు తెలుసుకొని మీకు చెప్తాను ఫ్రెండ్స్. వ్యాపారమా లేదా రైతు అని తెలుసుకుందాం. మనమైతే వివరాలు మీకోసమైనా తెలిసి చెప్తాం ఫ్రెండ్స్. కింద లింక్ పెట్టుకుంటాం. ఫోన్ నెంబరు, రైతు ఎక్కడి నుంచి వచ్చాడు వాళ్ళ. ఎవరన్నా? 50. మీ పేరు? రాజు. ఎంత చెప్తున్నావు దీని రేట్లు? 1 చెప్తే 1,00,000 చెప్పినావు. అన్ని పళ్ళు వేసినాయా లేకుంటే? అన్నీ వేసినాయి. దీనిలో ఏమంటారు? ఎద్దులు అంటారా? ఎద్దులే. వ్యాపారమా రైతా? వ్యాపారమేనా? ఎన్ని సంవత్సరాలు చేసింటాయి ఇవి చేద్దాం? 4 ఏళ్ళు. 4 సంవత్సరాలు. 2 దుక్కులు అవుతాయా లేకుంటే? 2 దుక్కులు అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే 2 దుక్కులు అవుతాయి. లాస్ట్ ఫైనల్కి ఎంత అడుగుతున్నారు? ఎంత చెప్తున్నారు అనుకున్నారు? 95. ఇక్కడ లాస్ట్కి అయితే ఫైనల్ 95 96 అంటున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 89 78 75 321 ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్టయితే లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫ్రెండ్స్. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు చూపిస్తాను ఐదో మొత్తం విలేజ్ కల్చర్ షోలా. రైతు అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. రైతుని వివరాలు అడిగి కింద లింకులో పెడతాం.
మీ పేరేనా? తిమ్మప్ప. ఎవరి నుంచి వచ్చినా? కురువపల్లె. ఎంత చెప్తున్నావు దీని రేట్లు? 75. రైతా లేకుంటే వ్యాపారం? వ్యాపారం. 2 దుక్కులు అవుతాయి. ఎన్ని సంవత్సరాలు సేద్యం చేసిండే ఇవి? 2 సంవత్సరాలు. దీనిలోనే ఏమంటారు? కోడెలు. ఎన్ని పనులు? 4 పనులు వేసినాయి. బండి అవతల అవుతాయి. 2 దుక్కులు అవుతాయి. గెడమా లేకుంటే బండి? అన్నీ పోతాయి. లాస్ట్ ఫైనల్కి ఎంత చెప్తున్నానా? లాస్ట్ ఫైనల్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే 72కి అయితే ఇచ్చేస్తా అంటున్నారు రైతు. చూడండి ఒకసారి. మీ ఫోన్ నెంబర్ చెప్పనా? 88777702 3157771. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే రేటు పోతున్నది. ఇక్కడైతే 80 పైన అడుగుతున్నాడు. నువ్వు 90 చెప్తుండ్రి 2 సుళ్ళు నడమని రాస్తా పడితే మంచి లాస్ట్ ఫైనల్ 60కి. 60 ఇస్తావా? మరి ఏదైనా ఐసు లేవు పడడానికి అన్నీ అన్నేసేవనా? అన్నేసే పనులు చూసుకొని కాదు, నువ్వు కొత్త గడం కాదు, తొడకేసం అది. కానీ నువ్వు కొత్త గడం కాదు, పాత తొడకేసం ఉండేవి. ఇక లాస్ట్ మంచి అయితే 80 అంటున్నాడు ఫ్రెండ్స్. ఆయన చెప్తాడు దగ్గర దూరంగా ఉంటే మీకు సగం లోపల ఉందంటే మనం కదా. లాస్ట్ కైనా ఇంకొకటి తక్కువ అంటున్నాడు ఫ్రెండ్స్. 2 దొరుకుతావా? చెప్పు మంచి 70 పైన అయితే అడుగుతున్నాడు. మంచి అయితే కొనుక్కున్న ధర అయితే 62, 63 ఫ్రెండ్స్ అడుగుతున్నారు. మంచి అయితే లాస్ట్కి 70కి అయితే అంటున్నాడు. 4 బండ్లు వేసినాయి. ఇద్దరైతే ఏమంటలేరు.
అరవై ఐదు అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా తీసుకుంటున్నాడు. కాల్చున ఎట వణుకుతున్నాడు. అంత ఆటో కనిపించే పైసలు అది రేటు ఎండొస్తే పెరుగుతుంది. చెప్పి నడుస్తుంది పని చెప్పినాక తప్ప 70 పైన అంటే 70 పైన అవి అప్పుడు ఎంత పైన కొన్నాయి. 7 అయితే పోతే ఇప్పుడు తక్కువ. ఫ్రెండ్స్ ఇక్కడ ఇవేదే గిడం కట్టుకొని బండి కట్టుకొని వచ్చినాయి సంతకి. చూడండి ఒకసారి. అవి ఉన్నాయి మేమేనా? అది నావే. ఇక్కడ 2 జతలు ఉన్నాయి మంచివి. ఇప్పుడు అడుగుదాం ఎంత ఎత్తావో ఎంత లేవో రేటు. కింద కాలం మెట్టలు ఎద్దుల బండి కట్టుకొని వచ్చినాయి సంతకి. ఇది ఇంకో జత ఫ్రెండ్స్. ఇలా వచ్చేసి ఇలా ఉన్నాయి కానీ అక్కడ ఫోన్కి రాదు. కోడలు ఉన్నాయి ఫ్రెండ్స్ అడ్డంగా. ఇప్పుడు రైతుని అడిగి తెలుసుకుందాం ఈ 2 జతలు ఎంతనో. వాళ్ళకి తెలుసుకొని మీకు చెప్తాం ఫ్రెండ్స్. విలేజ్ కల్చర్ షో లైక్ చేయండి, పక్కన బెల్ కొట్టండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సరిపోతుంది. మీ పేరేనా? పురుషోత్తం. మీ యా ఊరు నుంచి వచ్చినావు? ఉప్పల క్యాంపు. ఎంత చెప్తున్నావు దీని రేట్లు? 1,20,000. ఎన్నింటి పళ్ళు వేసినాయి? అన్ని బట్టలు కొట్టినాము. ఒట్ట కొట్టినారా? అన్ని వేసినాయి. ఎన్ని సంవత్సరాలు సేద్యం చేసినాయి? 2 నెలలు. ఒట్ట కొట్టినా కూడా 2 సంవత్సరాలు సేద్యం చేసినాయి. వ్యాపారమా లేదా రైతా? వ్యాపారమే. 2 దుక్కులు అవుతాయి అన్న? 2 సెంపులు అవుతాయి. ఎంత చెప్తున్నావు దీని రేట్లు? లాస్ట్ 1,10,000 అట్లా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే లాస్ట్కి అయితే 1,10,000 అయితే ఇస్తా అంటున్నాడు రైతు. చూడండి ఒకసారి. అవి ఎంత చెప్తున్నాడు? అవి 80 చెప్పిన. 80. అన్ని పళ్ళు వేసినాయి కూడా? ఇది ఎద్దైంది. ఇవతలతే అవతలతే దూడ ఇంకా వాయగలిచలేదు. ఇదైతే ఎద్దు, అదైతే వాయగలిచలేదు. అవి లాస్ట్ ఫైనల్గా ఎంత ఇస్తాను? 75 అయితే ఇస్తా. 75 అయితే లాస్ట్. చూడండి. మీ ఫోన్ నెంబర్ చెప్పనా? 946 37 19 0. ఇప్పుడు చూద్దాం ఎద్దులోని బ్యాక్ సైడ్ వచ్చేసి కొమ్ములు బలం ఉన్నాయి. చూడండి ఒకసారి. ఇది చిన్నగా ఉన్నది కొద్దిగా, వేరే జత అనుకుంటా. ఇది కింద కాళ్ళు కాళ్ళు తెసురా.
బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉన్నాయి 3 ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు చూద్దాం రేటు వ్యాపారమా లేదా వల్ల వివరాలు కనుక్కొని మీకు చెప్తాను. మీ పేరేనా? పేరు ఆంజనేయులు. ఎవరు నుంచి వచ్చినావా? పెద్దోటి. ఎంత చెప్తున్నావు దీని రేట్లు? 50 అయితే ఇడిచి పెడతారు. 55. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే 55 అయితే ఇడిచి పెడతా అంటున్నారు. లాస్ట్ ఫైనల్, ఇంకా ఫస్ట్ ఫైనల్ కూడా అదే. అదెంత చెప్తున్నావు? అది 25. లాస్ట్కి ఎంత? ఇంకా అది ఇంకా 20-22 ఫ్రెండ్స్. అదైతే 2 దుక్కులు పోతాయనా? ఎక్కడైనా కట్టుకుపోతాయి. ఎన్ని పళ్ళు వేసాయి? అన్ని పళ్ళు వేసినాయి. ఎద్దులు అంటారా తినాలి? సీమవి 3 సీమవే కదా. చూడండి ఫ్రెండ్స్, 3 అయితే సీమవి. కొట్ట కొట్టినారా? కొట్టలేరా? సగం ఎద్దులు. ఇది 6 బండ్లు ఉందా? అది అన్నేసింది. ఇది 6 బండ్లు ఉంది. ఇది అన్నేసింది. 6 బండ్లు ఉంది. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 90 90 10 10 68 68 62 73. ఓకే ఫ్రెండ్స్, విలేజ్ కల్చర్స్ లైక్ చేసి పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నమస్తే విలేజ్ కల్చర్ షో. అది వచ్చేసి ఐజనే. ఇక్కడ చూద్దాం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల్ జిల్లా, ఐజ మండలం. ఐజలో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ గురువారం, ప్రతి గురువారం ఇక్కడ వచ్చేసి జనవరి డేట్ వచ్చే 20 గురువారం తారీఖు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇప్పుడు రేట్ ఎంత చెప్తాడో అడిగి తెలుసుకుందాం. వివరాలన్నీ మీకు చెప్తాం ఫ్రెండ్స్. రేట్ వ్యాపారమా లేదా రైతాని? ఎవరు కదా? మాది కుర్తిరాల చెరువు. ఎంత మీ పేరు? చంద్రరాముడు. ఎంత చెప్తున్నావు దీనికి రేట్లు? 120. ఎన్ని పనులు వేసింటాయి? 4 బండ్ల. రైతులు లేకుండా వ్యాపారమా? వ్యాపారమేనా? 2 దుక్కులు పోతాయా? ఒక దుక్కే పోతాయి. ఎట్టునే పోతాయి. ఎన్ని సంవత్సరాలు సేద్యం చేసింటాయి? సంవత్సరం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే సంవత్సరం సేద్యం చేసినాయంట. ఇదే సింపుల్ అవుతుందంట. ఇవి లాస్ట్ ఫైనల్ ఎంత చెప్తున్నావు కదా? లచ్చ దాటినా కానీ లాస్ట్. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే లచ్చ దాటినాకడైతే ఇస్తాను. చూద్దాం ఇప్పుడు. మీ ఫోన్ నెంబర్ చెప్పండి కదా? ఫోన్ నెంబర్ నాకు ఐడియా లేదు. ఇక్కడైతే ఫోన్ నెంబర్ అయితే ఐడియా లేదు అంటున్నాడు ఫ్రెండ్స్. చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, పక్కన బెల్ కొట్టండి, సపోర్ట్ చేయండి. హాయ్, హలో, నమస్తే విలేజ్ కల్చర్ షో ఛానల్. ఇక్కడ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలంలో ఇక్కడ కోడలు దింపుతున్నారు. రామణ నుంచి వచ్చినవి. చూద్దాము ఎట్లా దింపుతున్నారో, ఎన్ని వచ్చినావో, ఎంత రేట్ చెప్తున్నారో ఫ్రెండ్స్ చూద్దాం.
అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి, అన్నీ పాల దూడలు. రేట్ వచ్చేసి ఎంత చెప్తారో మనకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే దింపుతున్నారు చిన్నగా. అయితే దుంగ తప్పకుండా అయితే బలం ఉన్నది. ఇక్కడ ప్రతి గురువారం అయితే 3-4 వస్తాయి లోడ్లు. ఇదొక లోడు. దుంగేది జారది. తుంగు అమ్మ ఇక్కడ కనిపించినట్టు ఇక్కడ ఇలా ఉన్నాయి. అన్ని పాల దూడలు. ఈ లోడ్ దింపుతున్నారు ఇంకా. ఫస్ట్ ఎన్ని వచ్చినాయి దీంట్లో? ఎన్ని వచ్చినాయి? 24 వచ్చినాయా? జత ఎంత రేట్ ఉంటుంది ఒకటి? తమ్ముడు ఫోటో దింపదు. ఇక్కడ వచ్చేసి అన్ని ఎద్దులు అనుకుంటాయి, ఎద్దులు ఆవులు. అన్ని ఎద్దులు ఇక్కడ. ఇప్పుడైతే లోడింగ్ అయితే దింపుతున్నారు ఎద్దులు. Berapa tunggu terus?
ఎలా తింటున్నారో చూడండి. పైన తిప్పలు తిప్పలు పడి ఇంకా ఇది ఏదో బలం దొంగతున్నాయి ఫ్రెండ్స్. ఆడ దింపుకోవచ్చు అది నింపు అవి అవి దిగేటివి ఏమంటారు అక్కడ ఒక జత చూడండి ఎన్ని వచ్చి వచ్చినాయి. దీనిలో ఉండేటి 21, దీనిలో 20. అందరికీ నమస్కారం. ఇక్కడ విలేజ్ కల్చర్ షో ఛానల్ 5లో ఇట చిన్న చిన్న గొర్రె పిల్లలు జత 6,000. అక్కడ కార్నర్కు ఉంటాయి ఇవి గొర్రెలు. జత 6,000 ఫ్రెండ్స్. ఇవి అయితే ఎన్నైనా తీసుకో 6,000.
తగ్గరు ఫ్రెండ్స్. జత 6,000. తగ్గేదేలే అంటారు. ఇలా ఒళ్ళలు వేసుకుంటారు, ఎవరు వాళ్ళవి ఒళ్ళలు వేసుకొని అమ్ముకుంటారు. ఎంత తీసుకున్నావు? 10,000. 2 కలిసి అవి 2 కలిసి 10,000 అంట. ఇంకా మేక పిల్లలు యాపాకు తింటాయి. సైజుని బట్టి రేట్ చెప్తారంట. ఇప్పుడు ఈ 3 ఎంత తీసుకున్నావు? 3 జత 12,000 అంట ఫ్రెండ్స్. ఎంత అనేవి 3 కలిసి? 3 కలిసి ఎంత? జత 12,000. 6,000. జత 12,000, 6,000 ఫ్రెండ్స్. మొత్తం 18,000. ఎందుకు ఇంకా కాలునే ఒక అగ్గు అగ్గు అంటున్నారు. 5 సంతలో ఇలా ఉంటుంది. అగ్గు అగ్గు అంటున్నారు. అవి తాళ్ళు పట్టుకుంటారు, కొనుక్కున్నాం పని. తాళ్ళు ఇలా ఉంటాయి. ఇక్కడ 5 సంతలో గొర్రెలు ఇలా ఇక్కడ పక్కకి ఆపుతారు అన్ని. చూడండి ఎంత ఒకటి ఎంత చెప్తున్నారు రేటు? పిల్లల్ని బట్టి. ఎవరు మీది? కురువపల్లె. ప్రతి సంతకు వస్తారు ఇక్కడ? జనే ఇక్కడైతే ప్రతి సంతకైతే కురువపల్లె అంటే వీళ్ళది జతను బట్టి సైజుని బట్టి అడుగుతారంట రేటు. చూడండి ఇవి అన్ని తెల్లగా ఉన్నాయి. 5 గుడలు 50,000కి 51,000 అంటే మళ్ళీ 5 అవి 5 తిన్నాడు కదా దీంట్లోనే 5 50,000 కట్టినాయి. ఎంతనా ఒకటి ఎంత చెప్తున్నారు? ఇవి ఒకటే, ఇవి 8,500 చెప్తున్నాను. 8,500 అన్ని కలిసి ఎంత చెప్తున్నారు? అన్ని కలిసి అంట జతల కన్నా జత ఎంత? జత 18,000 చెప్తాను. జత 18,000. ఎవరు? నీలపల్లె. ప్రతి సంతకు వస్తారు ఇక్కడ? ప్రతి సంతకు. ఫిబ్రవరికి వస్తారా? ఫిబ్రవరికి అవజకి దాని సన్నానికి అయితే అన్ని సంతలకు అయితే పోయేస్తారంట.
ఎంత చెప్తున్నా రేట్లు రేట్లు ఎంత చెప్తున్నావు? ఇవి 6,000 6,000 కన్నా. ఎవరు మీ మాది గద్వాలు. గద్వాల పెరుగుకుని అవుతారా? పేరు పోతాయి గద్దాలు పోతాయి అన్నిటి తిరుగుతారు. అన్నిటికీ నువ్వు తీసుకుంటా ఒక ఫోటోలు పోతా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా ఉంటాయి ఇవి గొర్రె పిల్లలు ఎత్తుకొచ్చేటి. పైన కూడా స్టెప్ ఒకటి ఉంది. ఎదురుడ ఎట కొట్లాడుతున్నాయి. ఇక్కడ అన్ని ఫోటోల జాతికి చెందినవి దొరుకుతాయి. ఇక్కడ మొత్తం గొర్రెల సందనే, గొర్రెలకు సంబంధించినది. సైజు సంతలో కోళ్ళు, యూట్యూబ్లో పెట్టడానికి సంతని. ఎంత చెప్తున్నా రేట్లు? ఇప్పుడు కొనుక్కున్నాడా సాకుని కొనుక్కున్నాడా? అమ్మనికే కాదు, మేవేనా ఇవి? ఇక్కడ సాకునికి ఎంత కొనుక్కుంటారు? ఇవి 2,200 3. అవి పుంజు వాళ్ళ అవే రేట్లకే అవే రేట్. మొత్తం సెల్లెలకి వస్తుందా? వస్తలే మా సెల్లెలకి. ఇక్కడైతే కోడి పుంజు ఎంత చెప్తున్నా రేటు? 3,000. ఒక ఫ్రెండ్స్ ఇక్కడైతే 3,500 చెప్తున్నాడు. ఇది ఎవరు ఎవరిది? ఇక్కడ మొత్తం కోళ్ళు అయితే బాగా ఉంటాయి. ఎంత చెప్తున్నా రేట్లు? 18,000 రెండు కలిసి 1800. 1800 రెండు కలిసి. ఇక్కడ వచ్చేసి ఇలా ఉన్నది బైక్ మీద. కోళ్ళు అన్ని చిన్న పొలం పాడేస్తున్నారు. ఏ బాతు రే బాతురా, బాతు బాతు
ఇప్పుడు 5వ సంతలో ఎద్దులు చూడండి. ఇప్పుడు రైతుని అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం. మీ పేరేనా? ఆంజనేయులు. ఆంజనేయులు. ఎవరి నుంచి వచ్చినా? ఉత్తపల్లె. ఎంత చెప్తున్నావు దీని రేట్లు? 90,000. వ్యాపారమా రైతా? రైతువేనా? ఎన్ని సంవత్సరాలు చేసిండే నీ కాడ? 2 సంవత్సరాలు. అన్ని పళ్ళు వేసినా? ఎంత చెప్తున్నావు రేటు లాస్ట్కి? 50 పైన, 80 పైన. 2 దుక్కులు అవుతాయనా? మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 863993996365. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసేసారు 5వ సంతలో రేట్లు ఎంతనో చెప్తుంటే అడుగుదాం. రేట్లు ఎంత చెప్తాడు అడిగి తెలుసుకుందాం. రైత వ్యాపారం అని. ఒకటి ఎర్రది, ఒకటి తెల్లది. మీ పేరాడా? ఎవరు మీది? నీళ్ళపల్లె. ఏం పేరు? ఏసన్న. ఎంత చెప్తున్నావు రేట్లు దీన్ని? 1,20,000. ఒక ఫ్రెండ్స్ ఇక్కడైతే రైతు అయితే 1,20,000 చెప్తున్నాడు. ఎన్ని పళ్ళు వేసినాయి దీనికి? 4 పండ్లు. వ్యాపారమా లేకుంటే రైతా? రైతేనా? ఎన్ని సంవత్సరాలు చేసిండే నీ ఇక్కడ? 2 సంవత్సరాలు. లాస్ట్ ఫైనల్ ఎంత చెప్తున్నాను? అడిగితే ఓకే ఫ్రెండ్స్. ఇక్కడైతే రైతు అయితే తగ్గ సూచనలు అయితే ఉన్నాయి, అడిగి తెలుసుకొని. ఒకటి ఎర్రది, తెల్లది. 2 దుక్కులు అవుతాయి ఆడా? 2 దుక్కులు అవుతాయంట. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? తాత ఫోన్ నెంబర్ 91
ఓకే ఫ్రెండ్స్, రైతు ఒక ఫోన్ నెంబర్ లేదంటున్నాడు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ రైతు ఊరు పోయి కనుక్కోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ధర వచ్చి 40,000, 1,40,000 ఫ్రెండ్స్. తగ్గ సూచనలు అయితే ఉన్నాయంట. ఒకటి ఎర్రది తెల్లది. ఇవైతే పెద్ద పెద్ద ఉన్నాయి ఎద్దులు. హైట్ ఉన్నాయి ఎద్దులు అయితే. ఇప్పుడు రైతుని వివరాలు అడుగుతున్నాం అన్నా. మీ పేరేం పేరన్నా? నారాజ్. ఎవరి నుంచి వచ్చినా? జగిరెడ్డిపల్లె. ఎంత చెప్తున్నావు అన్న రేట్లు? 1,30. రైతా వ్యాపారమా? వ్యాపారమేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వ్యాపారం అంట. 2 దుక్కులు అవుతాయి అన్న? అన్ని పళ్ళు వేసినా? అన్ని పళ్ళు కొట్టగొట్టినారా? కొట్టి 2 ఏళ్ళు. కొట్టి 2 ఏళ్ళు అయింది. లాస్ట్ ఫైనల్ ఎంత చెప్తున్నారు అన్న? 1,15. ఒక ఫ్రెండ్స్ లాస్ట్ 1,15కి అయితే ఇస్తున్నారు అంటున్నారు. చూడండి ఒకసారి. బాగా ఎత్తున్నాయి. సైజ్ ఎంత ఉంటున్నాయన్న? 63 సైజు. ఒక్కొక్కటి 63 సైజు ఫ్రెండ్స్. ఒకటి 75 అంట. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 709542101070. ఒక ఫ్రెండ్స్ చూడండి. చూద్దాం ఇప్పుడు రేట్ ఎంత చెప్తాడు కావాలా. వ్యాపారమా లేకుంటే రైతు అని అడిగి తెలుసుకుందాం. అయితే కొద్దిగా మస్తు లేనట్టు అనిస్తున్నాయి. అన్నా మీవేనా? ఎంత మీ ఎవరు? దొరవపల్లె గద్దోల పక్కల. మీ పేరు? బుచ్చన్న. వ్యాపారమా లేకుంటే రైతా? రైతేనా? ఎంత చెప్తున్నారు ఇవి? 72. అన్ని పళ్ళు వేసినాయా? ఒకటి ఎన్ని సంవత్సరాలు? 2 ఏళ్ళు. ఏదో ఎన్ని సంవత్సరాలు పని చేస్తుంటాయి? సంవత్సరమే. 2 దుక్కులు అవుతాయా? ఇట్లా పోతాయి. లాస్ట్ ఫైనల్ ఎంత చెప్తున్నారు? 66 పైన. ఒక ఫ్రెండ్స్ ఇక్కడ అయితే రైతు 66 పైన అయితే అంటున్నాడు. చూడండి ఒకసారి. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబర్ లేదు. లేదా? నంబర్ నోట్ లేదు.
రైతు వచ్చేసి నెంబర్ 8639498069. నచ్చినట్టయితే లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. రైతుకు ఫోన్ చేసి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇవి ఆ సంబంధించినట్టు ఎద్దులు అడిగి తెలుసుకుందాం. ఒకటి తెల్లది, వైట్ బ్లాక్ కొద్దిలా. అడుగుదాం ఇప్పుడు రేట్ ఎంతనో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మీ పేరేం పేరు? శివ. యా ఊరు నుంచి వచ్చినావు? గద్వాల పక్కల రగడిపల్లె, దగ్గరపల్లె. ఎంత చెప్తున్నావు రేట్లు ఇవి? 58. అన్ని పళ్ళు వేసినాయా? వ్యాపారమా లేకుంటే రైతా? రైతేనా? ఎన్ని సంవత్సరాలు సేద్యం చేసింటే ఇవి? సంవత్సరం లోపలనే. 2 చెంపలు పోతాయా? లాస్ట్ ఫైనల్ ఎంత చెప్తున్నావు? 53. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే 53,000కైతే ఇస్తా అన్నాడు రైతు. అడుగుదాం. ఏమంటారు ఎద్దులని? నాటెద్దులు. ఒట్ట కొట్టినారా దీనికి? ఎన్ని సంవత్సరాలు ఏంటిది కొట్టి? 3 ఏళ్ళ కొట్టి. ఫోన్ నెంబర్ చెప్పండి. 9160 మళ్ళీ 60 6457. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. ఇక్కడ చూసేసారు 5 సంతలు వచ్చి ఒకసారి సింగిలే ఉంది. ఇదైతే దూడనా? అదనాడు తాతయ్య. మీ పేరు తాత? ఏం పేరు నీ పేరు? తిమ్మప్ప. ఎవరు? మల్లకల్. ఎంత చెప్తున్నావు? కోడుదూడ అంటారా దీన్ని? కోడ. ఎంత చెప్తున్నావు రేట్ ఇవి? 55. ఒకటే ఉంది కదా తాత? వ్యాపారమా లేకుంటే రైతా? ఎంత చెప్తున్నారు రేట్ ఇది? 50,000. అన్ని పళ్ళు వేసినాయా కదా? అన్ని పనులు వేసినాయి కదా? 2 సింపుల్గా కొడుతుంది. ఎడమ సైడు. లాస్ట్ ఫైనల్కి ఎంత వేస్తారంట? నువ్వు చెప్పుతుందా? నువ్వు అడుగుతున్నా ముక్క లోపల ఎంత? 50 లోపల. కొంచెం 52 అంటున్నాడు ఫ్రెండ్స్. ఫస్ట్కి అయితే 55,000 చెప్తున్నాడు. ఫోన్ నెంబర్ చెప్తా? నీకు నెంబర్ తెలియదా? ఇక్కడ రైతు ఫోన్ నెంబర్ లేదంట ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నవి వర్సెస్ పెద్దవి కూడా 2 జతలు ఇవి మంచివే. ఇప్పుడు రేట్ అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తున్నాడు. నీ పళ్ళు వేసిన వాళ్ళు అడుగుదాం.
రైతా లేదా వ్యాపారమా అడిగి మీకు చెప్తాను. విలేజ్ కల్చర్ షో ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, పక్కన ఉన్న బెల్ కొట్టండి, సపోర్ట్ చేయండి. చిన్నవి కూడా వాళ్ళదే, చిన్న రేట్లు ఎంత చెప్తున్నాడో అడిగి తెలిసి మీకు కింద వివరాలు అడిగి చెప్తాను. వివరాలు అడిగి కనుక్కుందాం. మేవేనా? ఏం పేరేనా? బంగారు. ఎవరి నుంచి వచ్చినా? పెంచుకలపాడు. ఎంత చెప్తున్నావు దీని రేట్లు? 1,20,000. ఎన్ని పళ్ళు వేసినాయి దీన్ని? 6 పండ్లు. వ్యాపారమా లేదా రైతు? వ్యాపారమేనా? ఎన్ని సంవత్సరాలు సేద్యం చేసింటాయి? 5 సంవత్సరాలు. 2 దుక్కులు అవుతాయా? 2 దుక్కులు అవుతాయి. లాస్ట్ ఫైనల్ ఎంత చేస్తా అంటున్నా? 1,00,000 పైన. ఒక ఫ్రెండ్స్ ఇక్కడైతే రైతు 1,00,000 పైన అయితే ఇస్తా అంటున్నాడు. చూడండి ఒకసారి. సైజ్ ఎంత ఉంటుంది అన్న? సైజ్ ఎంత ఉంటుంది? 3 ముళ్ళు. ఇవెంతగా ఇస్తున్నావు? 56 రెండు కలిసి. ఇంకా ఏం పళ్ళు వేసలేవనా? ఇంకా ఏం వేయలే. పాల దూడలానా? అటు అనుకో. ఎంత చెప్తున్నావు దీని రేట్లు? 57. ఇంకా ఏం చేసలేవులేనా? ఒకటి ఉన్నాయి ఇంటికాడ. లాస్ట్ ఫైనల్ ఎంతకి ఇస్తా అంటున్నారు? 50 పైన. ఒక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 50 పైన అయితే ఇస్తా అంటున్నాడు చిన్నటివి. దీనిలోనే ఏమంటారా అన్న? దీనిలోనే ఒంగోలు కోడలు. దీనిలోనే అయితే ఒంగోలు గిత్తలు అంటారు. మీ ఫోన్ నెంబర్ చెప్పనా? 81 79 32 922 ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్టయితే లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి కింద. బాగున్నట్టు ఇద్దాం. భుజాలు వచ్చేసి ఇలా కింద సింప, కింద ఏమంటారో తెలియదు కాళ్ళని. బ్యాక్ సైడ్ కొట్టబట్టినారో కొట్టలేరో తెలిసి అడుగుదాం. వివరాలు అడిగి మీకు చెప్తాను. వ్యాపారమా లేదా రైతు అని. మీ పేరు తాత? ఎల్కూరు దిబ్బన్న. ఊరు? ఎల్కూరు. ఎంత చెప్తున్నావు ఇవి? 1,05,000. అన్ని పళ్ళు వేసినాయా? 4 పళ్ళు. వ్యాపారమా లేదా రైతా తాత? వ్యాపారమేనా? ఎన్ని సంవత్సరాలు సేద్యం చేసింటావు ఇవి? 2 సంవత్సరాలు. 2 దుక్కులు అవుతాయా లేకుంటే ఒక సెంపుల్? 2 సెంపుల్ అవుతాయా? దీనిలో ఏమంటారు? కోళ్ళు కోడ దూడలు. లాస్ట్ ఫైనల్ ఎంత చెప్తున్నారు తాత? ఓకే ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే 1,00,000 అయితే ఇస్తా అంటున్నాడు రైతు. చూడండి, నచ్చినైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంత సైజ్ ఉంటుంది? ఇది 58 ఉంటుంది, ఇది 60 ఉంటుంది. ఇది 58, ఇది 60.
मेरे फ़ोन नंबर है बंद होता 970 566 566 15 38. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికి నమస్కారం. ఇక్కడ చూడండి 3 జతలు, 3 అడుగుదాం ఇప్పుడు. ఎద్దుల ఏంటివి ఇవి, కోడల యా జాతికి సంబంధించినవి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు వివరాలు అడిగి మీకు కింద లింకుల ద్వారా చూడండి ఒకసారి. రైతుకి నచ్చినట్టయితే లైక్ చేసి ఇప్పుడు రేట్ అడుగుదాం. ప్రజెంట్ ఏం పేరన్నా? రాముడు. ఎవరన్నా? ఎల్కూరు. ఎంత చెప్తున్నావు రేటు? 110. ఇదేనా? 70,000. ఎన్ని పళ్ళు వేసినాయి దానికి? అన్న అయింది. కొట్టగొట్టినారా? ఎన్ని సంవత్సరాలు కొట్టి? ఇది సంవత్సరమే కొట్టి, ఇంకా వెళ్ళేది సంవత్సరం. 2 దుక్కులు అవుతుంది అన్నది. 2 దుక్కులు అవుతుంది ఫ్రెండ్స్. అది లాస్ట్ ఫైనల్కి ఎంత చెప్తున్నాను అన్నది? 65 అయితే ఇస్తారు. ఇవేనా? 1,10,000 లాస్ట్కి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇలా లాస్ట్కి అయితే 1,00,000 అయితే ఇస్తాను. నోడు ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. ఇవి దీన్ని ఏమంటారా? కోడిదుళ్ళు, పాల దూడలు. 2 దుక్కులు అవుతాయి అనేవి. ఎన్ని సంవత్సరాలు చేసినాయి ఇవి? సంవత్సరంన్నర. సైజ్ ఎంత ఉంటాయి? సైజు తెలియదా? ఆ 4 బండ్లు వేసినాయి. 2 లాస్ట్కి అయితే 1,00,000 అయితే వేస్తా అంటున్నావు ఫ్రెండ్స్. ఇది మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9010934660. నమస్తే. విలేజ్ కల్చర్ షో తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజమ్ మండలంలో ఇక్కడ కోడి దూడలు, పాలపల్ల దూడలు ఐజ సంతలో జరుగుతాయి. ఈరోజు గురువారం 2002 తారీఖు 20. చూడండి ఇక్కడ పాలపల్ల దూడలు అన్నీ ఎలా ఉన్నావో చూడండి. ఇది 68 అయితే చెప్తున్నాడట. 60-70 లోపల ఒక జత వస్తుంది. 60,000-70,000 పాలపల్ల దూడలు. ఇక్కడ అన్ని రేపటి నుంచి దిగుతాయి. ప్రతి గురువారం వస్తాయి ఇక్కడ. రేపటి నుంచి వచ్చేటివి దిగుతాయి. ఇవన్నీ రేపటి నుంచి వచ్చేటివి. విలేజ్ కల్చర్ షో ఛానల్ లైక్ చేసి పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. జత 60-70 అమ్ముతారు. కానీ తగ్గ సూచనలు అయితే ఉన్నాయి కొద్దిగా. మీకు ఎట్లాంటివి పాలపల్ల దూడలు కావాలో అట్లా ఉంటాయి. ఎంత సైజు ఉండాలనో అంత ఉంటాయి కరెక్ట్. మస్తు ఫోటోస్ వస్తాయి ఫ్రెండ్స్. 4-5 డిసెంబర్లో దిగుతాయి ఇవి పాలపల్ల దూడలు.
లైన్ నిలవడము చూడండి అన్ని చూపిస్తాను ఇంకా ఇప్పుడు అన్ని ఎంత చెప్తున్నా జత ఒకటి 54 ఇవి 68 చెప్పిన 68 చెప్పినావా అందరి జోబులలో చెక్కొచ్చేది అయిపోయా ఇక్కడ వచ్చేసి అందరూ కుమ్మగూడినారు ఇక్కడ ముందర బ్లాక్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఇలా అవేం మేపినేటివి కాదు దినాంకేయడం కొట్టేటివే దినాము ఇప్పుడు రైతును అడగడం వివరాలన్నీ పొడుస్తుంది ఎత్తదా ఇది ఏం పేరు తాత నీ పేరు నా పేరు కిష్టప్ప కిష్టప్ప ఎవరన్నా ఎవరు తాత కుర్తిరాల చెరువు ఎంత చెప్తున్నావు రేటు ఇవి 120 చెప్పిన 120 120 చెప్పిన ఎన్ని పళ్ళు వేసినాయి ఇవి 4 పళ్ళు వేసినాయి వ్యాపారమా లేదా రైతా వ్యాపారమే 2 దుక్కులు అవుతాయి అవి ఒక ఇటనే పోతాయి ఎన్ని సంవత్సరాలు సేద్యం చేసినట్టే 2 సంవత్సరాలు బాగొట్టినాయి లాస్ట్ ఫైనల్ ఎంత చెప్తున్నారు చివరి మాట వస్తే ఓకే ఫ్రెండ్స్ తగ్గ సూచనలు అయితే ఉన్నాయి ఇక్కడ సైజ్ ఎంత ఉంటాయి ఇవి 3 ముళ్ళు దొమ్మలకు ఉన్నాయి ఇవి మీ ఫోన్ నెంబర్ అయిపోతుంది కదా జియో నెంబర్ వచ్చేసి 630150437 ఓకే ఫ్రెండ్స్ నీవేనా మీ పేరేం పేరన్నా పేరేం పేరు అల్పిరెడ్డి ఎవరన్నా పెద్ద ధన్వాడ ఎంత చెప్తున్నావు రేట్లు ఇవి 95,000 ఎన్ని పళ్ళు వేసినాయి అన్ని వేసినాయి కొట్ట కొట్టినారా ఎన్ని సంవత్సరాలు ఇది ఒకటితో ఉంది ఇది కొట్టినారు వ్యాపారమా లేదా రైతా వ్యాపారమేనా 2 దుక్కులు అవుతాయా ఎక్కడైనా కట్టు వస్తాయి సైజ్ ఎంత ఇవి మీకేం ప్రాబ్లం
నువ్వు గిట్ట చేస్తావు నాకు చెప్పి నువ్వు మరి నేను అప్పుడేం కూర్చుకునేది నేను కూర్చుకునేది ఏంటి ఒక దేవుడు పెద్ద భారం తెచ్చుకుంటాడు కనపడాలని మందికి వారికి నాయకులరా చెప్పనా ఎవరు చెప్తే చెప్పు ఫ్రెండ్స్ ఇక్కడ అదే సంతలో అన్నా కాలుతుందంట సపరేసెస్ కూడా ఒక్కొక్కటి కాలుతున్నా కూడా తంతలేవు. చూద్దాం ఇప్పుడు వివరాలు కనుక్కొని. వ్యాపారమే లేదా రైతని ఏం పేరేనా నీ పేరు అన్నా నీ పేరు పేరేనా మీ పేరేం పేరు భీముడు ఎవరునా గోన్పాడు ఎంత చెప్తున్నావు రేటు దీనిలో 75 అన్ని పళ్ళు వేసినాయా 4 పండ్లు ఒకటి 6 ఉందంటే ఒకటి 4 ఉంది అది 6 ఇది 4 వ్యాపారమే లేదా రైతా వ్యాపారమేనా 2 దుక్కులు అవుతాయి ఒక దుక్కే ఇటునే అవుతాయా దీనిలో ఏమంటారు ఒకటి కొమ్మదంటారు ఒకటి 100 అంటారు ఒకటి కొమ్మది ఒకటి 100ది యాది 100ది ఇది 100ది అది కొమ్మది లాస్ట్ ఫైనల్ ఎంత చెప్తారు లాస్ట్ 70కి ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే లాస్ట్కి అయితే 70కి అయితే ఇస్తా ఉంటున్నారు రైతు చూడండి సైజ్ ఎంత ఉంటాయనా 3 ముళ్ళ తక్కువ ఉంటాయి 3 ముళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి అన్నా మీ ఫోన్ నెంబర్ చెప్పనా 29 6 3 2 6 1 4 6 9. నమస్తే అందరికీ విలేజ్ కల్చర్ షో మాదైతే ఇక్కడ చూడండి ఈరోజు 5 సంతలు ఉన్నాం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా 5 మండలంలో ఉన్నాం ఇప్పుడు. ఈరోజు గురువారం ఫ్రెండ్స్ ప్రతి గురువారం అయితే ఇక్కడ పలపల దూడలు ఎద్దులు ఆవులు బరగొడ్లు ఆవులు దొరుకుతాయి చూడండి. అక్కడ పాడపల్ల దూడల వల్ల ఇక్కడ వచ్చేసి ఇంకా ఎద్దులు ఇవన్నీ అక్కడ వ్యాపారం బాగా జరుగుతున్నది చూడండి. మొత్తం ఎద్దులు ఇవి. అక్కడ బండకోడి దూడలు ఉన్నాయంటారు ఉంటాయి చూడండి మొత్తం. ఇంకా అక్కడ ఆవులు బరగొడ్లు ఆవులు ఉంటాయి బరగొడ్లు ఆవులు అక్కడ ఉంటాయి. లోడింగ్ అనేటివి కొన్ని లోడింగ్ అవుతుంటాయి 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది 6:30 నుంచి ఒక 2 అయితే ముగిసిపోతుంది కన్నా. ఇక్కడ చూడండి డబ్బులు ఎంచుకుంటున్నారు. ఇక్కడ ఎద్దులకు సంబంధించినవి తాళ్ళు ఏంటివో ఇంకా 50. ఇక్కడ గొర్రెలు ఫ్రెండ్స్. ఇక్కడ గొర్రెలు మేకలు కొండ పొటేళ్ళు ఇంకా జాతికి చెందినవి చిన్నవి. ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి ఇదొకటి అయితే ఎంట్రీ ఇక్కడ ఫ్రెండ్స్. గొర్రెలు మొత్తం ఇప్పుడైతే పోతాయి ఇంకా ఒక 12 కల్లా పోతాయి ఇవి అన్నీ మ్యాక్సిమం అయితే ముగిసిపోతుంది 2 కల్లా.
ఇక్కడ టోకెన్ పోతప్పుడు అయితే 100 రూపాయలు ఒక జతకి, అంటే ఒక ఎద్దుకి వచ్చేసి 50 రూపాయలు టికెట్. చూడండి ఎద్దులకు సంబంధించినవి. అక్కడ చిన్న చిన్న అవి గొర్రె పిల్లలు ఉంటాయి, జత 8,000 వాళ్ళ. నచ్చినట్టయితే లైక్ చేయండి, పక్కన బెల్ కొట్టండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా పంపించి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం రేట్ ఎంతనో వాళ్ళ అడిగి తెలుసుకుందాం. భుజం అయితే ఇలా ఉన్నది చూడండి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంది. ఈ జత కాదు వేరేది జత. రైతుని అడుగుదాం ఇంకోటి ఎక్కడ పోయిందో. చిన్నది పెద్దగా ఉన్నది, అడిగి తెలుసుకుందాం. ఏం పేరు నీ పేరు? రమేష్ గౌడ్. ఎవరి నుంచి వచ్చినావు? చింతలకుంట. ఎంత చెప్తున్నావు దీని రేట్లు? ఇది 65, ఇది 45. ఎన్ని పళ్ళు వేసినాయి దీనికి? 6. ఇది 2 సెంపుల్ అవుతాయా? ఇది 2 సెంపుల్ అవుతుంది. ఇది ఇంకా ఏం పర్లేదా? ఇంకా ఏం కొట్టలేనా? వ్యాపారమా లేకుంటే రైతానా? రైతేనా. ఎన్ని సంవత్సరాలు చేసినాయి నీకు ఇది? 3 సంవత్సరాలు. ఇంకోటి ఎక్కడ? ఇంకోటి జత తెచ్చినారు. లాస్ట్ ఫైనల్కి ఎంత ఇస్తారు అనుకున్నది? 58కి 68కి 68 కానీ 58కి కానీ 60కి కానీ ఇస్తారు అంటున్నారు ఫ్రెండ్స్. అది లాస్ట్ ఫైనల్కి ఎంత వేస్తుంది? 40. మీ ఫోన్ నెంబర్ ఎప్పుడు? 9989 63 4404. ఇక్కడ చూద్దాం, ఇవి బాగున్నాయి అయితే చూద్దాం. రేట్ ఎంత చెప్తారో వివరాలన్నీ కనుక్కొని మీకు చెప్తాను. జత మీన ఉన్నాయి. రెండు కలిసి ఇలా ఉన్నాయి. మీ పేరేం పేరన్నా? వెంకటేష్. ఎవరి నుంచి వచ్చారా? గద్వాల నుంచి. ఎంత చెప్తున్నావు దీని రేట్లు? 1,10,000. అన్ని పళ్ళు వేసినాయా? 2 బండ్లు ఉన్నాయి. వ్యాపారమా లేకుంటే రైతాను? రైతునా. నీ వద్ద ఎన్ని సంవత్సరాలు సేద్యం చేసింటాయి? 2 సంవత్సరాలే. బండే లేకుంటే గడమా? గడము బండి. సైజ్ ఎంత ఉంటాయి ఇవి? అంటే మీకు తెలుసు కదా సైజ్ ఎంతను? 4.5 ఫీట్లు. 2 దుక్కులు వేసాయనా? ఇది దుక్కే పోతాయి. ఒక ఫ్రెండ్స్ ఇది దుక్కే పోతాయంట. లాస్ట్ ఫైనల్ ఎంత చెప్తున్నాను? లాస్ట్ ఫైనల్ ఇక్కడైతే రైతు 90 అట్లా వేస్తా ఉంటున్నాడు ఫ్రెండ్స్. తగ్గ సూచనలు అయితే ఉన్నాయి. చూడండి. ఇప్పుడు ఫోన్ నెంబర్ అడుగుదాం. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 9573
090901. ఓకే ఫ్రెండ్స్, అందరికీ విలేజ్ కల్చర్ షో ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లోడింగ్ చేసి పోతున్నాయి. మేమేనా తాత కొనుక్కున్నారా అవి? ఎందుకు కొనుక్కున్నారు అన్న? ఎందుకు కొనుక్కున్నారు? జత 11 జత 11.5. ఎవరు మీది? చంద్రమల్ల. ప్రతి గురువారం వస్తారా? మీకు గొర్రెల అది ఉంది అన్న? గొర్రెల మంద సాకుతారా? సాకి పెద్ద అయినా కూడా అమ్ముతారు. ఒక ఫ్రెండ్స్ ఇల్లు అయితే సాకు అమ్ముతారట. ఇవి చూడు ఎట్ట మొత్తుకుంటున్నాయి. అన్న అమ్మేసినారు. అలాగే ఎవరు లేరు కాబట్టి మేమేనా అదా? మేమేనా అవి? ఎందుకు కొనుక్కున్నారు? కొనుక్కున్నారా అమ్మినారా? అమ్ముతున్నారా? అమ్మడం వేలేనా? ఎంతగా అమ్ముతున్నా? ఒకటెంత ఇది? ఒకటెంత ఇవి? 7,000. ఎన్నున్నాయి దీనిలో? ఎన్నున్నాయి? ఎవరు మీది? తుమ్మిళ్ళ. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే 7,000 అంట. అమ్మడు పోలేక ఇంటికి పోయినా మళ్ళా. లోడింగ్ అయితే పోతాయి ఇంకా ఇప్పుడు. ఇక్కడైతే లోడింగ్ అయిపోతుంది. ఇలా ఉంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. ఇక్కడ లోడింగ్ అయిపోతున్నాయి. ఇక్కడ నీళ్ళు కాస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడు లోడింగ్ అయిపోతుంది. ఎంత తీసుకున్నారని? ఎంత తీసుకున్నారు? 50,000కే. ఎవరు మీది? బలిగారు. ఇవి రామటం నుంచి తీసుకున్నారా? ఇది ఎక్కడి నుంచి? బేరగాల దగ్గర నుంచి తీసుకున్నాం. బేరగాల నుంచి. ఇవైతే కొట్లాడుకుంటున్నాయి చూడండి. బాక్సింగ్ మళ్ళీ మధ్యలో మేత వేసుకుంటున్నది. కొట్లాడదాం రాశి ఎంత బలంలో రారా ఉద్దితే ఎగిరిపోతా చూడు. రారా నా ఎంత బలం ఉందో చూదురా.
పక్క కొమ్ముతో గుద్దితే లేసుతో చూడు. ఎవరు అన్న మధ్యలో వచ్చా మనం కొట్లాడుతుంటే అన్న వచ్చినాడు మరసంగా వాడు మళ్ళీ ఫిన్ అక్కడ కొట్లాడుతుంది. 1 2 కొట్లాడమా ఇంకా రాష్ ఫినర్ రా మేత వేసి ఆగలవుతుంది. గడ్డి ఉంది కూడా రాష్ కొట్లాడదాం ఇంకా. ఇప్పుడు మన మరసంగా మేత తింటుంది నాకు కొట్లాడతా వాషి. కొట్లాడుతారు వాషి. కుదిరితే ఎగురిపోతారు చూడండి. కొడక ఇంటికాడ పోయినా కూడా గీడం కొట్టాలి. కొట్టకపోతే కదా మనైతే ముందరుకునే ఇంటికాడ పోయినా కూడా ఊకున్నూరు మూసుకో. ఇక్కడ ఎండకి ఓపిక సరే ఇక్కడ మళ్ళీ అందులో కొట్టాడుతున్నాము. ఎర్ర వాళ్ళకి అమ్ముడు పోయినాం ఈరోజు. మనకు ఆడ పోయినా కూడా వాళ్ళు మంచి చూసుకుంటారో మంచి చూసుకోరు, అదే మనకు బాధ వేస్తున్నది. కొట్లాడకుండా ఊకోండు. ఆకలి అయితే అందుకోసం గడ్డి అదంటే అది పిక్క తింటా ఎటైనా అని. మా పాత యజమానికి ఇంకా బాగా చేద్దామా. చూడు మన ఫ్రెండ్స్ వస్తున్నారు అక్కడ. చూడు మన గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక తినేసే తిని ఇక్కడ నీళ్ళు తాగుతున్నాయి పరోడ్లు. దీనికి భయం ఉండే కదా మాకు. ఏ నిజాన్ మళ్ళీ కాలు పెట్టినే అది కరెక్టే ఉంది. అది కాలు ముందు లేప పట్టక డోర్లేస్తారా
మధ్య దోరకంగా తాడో ఏ మాట లేస్తారు ఏ పడ్డావు మీరు వీడియో తీసుకోవాలా వీడియో తీసుకోవాలా యూట్యూబ్లో దాని